మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ చోడవరం నియోజకవర్గం సార్ మాది. ఇక్కడ దేశంలో ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే నిరుద్యోగ సమస్య. మన 50% యూత్ కాబోతున్నాం 2029 వల్ల. అలాంటిది మన యువతకి ఎంత అవకాశాలు ఉంటే మన దేశం ఎంత ముందుకెళ్తుంది సార్. అలాంటి అవకాశం ఈరోజు కళ్యాణ్ గారు మాకు ఇచ్చారు సార్. యాజ్ ఏ ఆర్మీగా అక్కడ బోర్డర్స్లో వాళ్ళు ఎలాగైతే పనిచేస్తున్నారో ఇక్కడ కూడా ఆంధ్రాలోని మా జనసేన తరపు నుంచి జన సైనికులు అందరూ అలాగే పోరాటం చేస్తున్నారు. ఆవేదన ఉంది సార్, బాధ ఉంది. ఈరోజు ప్రతి జన సైనికుడికి బాధ ఉంది. ఇంకా మిగతా పార్టీలు బెదిరిస్తున్నారన్న ప్రతి జన సైనికుడికి నేను చెప్పాలనుకుంటున్నానంటే, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్న ముందడుగేయడమే ధైర్యం అంటే. ఇది ప్రతి జన సైనికుడు గుర్తుంచుకోవాలి. ఈ రోజు మనం కష్టపడితే రేపు మన 25 భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు 10 సంవత్సరాలు ఉన్న అబ్బాయి రేపు పొద్దున్న ఉద్యోగాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా జనసేన రావాలి. 25 సంవత్సరాల భవిష్యత్తు ఇది. ఆలోచించుకోండి ఓటర్ మాస్ చేయలేరా, అందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు కానీ ఇలాంటి వ్యక్తిని కానీ మనం గెలిపించుకోలేకపోతే మనం ఇంకో 4-5 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే. స్వతంత్రం వచ్చి ఇంతకాలమైనా సరే ఒక్కరైనా సరే బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి నేను ఈ నియోజకవర్గానికి ఈ పనులు చేస్తున్నాను ఈ రోజు వరకు ఏ పార్టీ నుంచైనా ఏ నాయకుడి నుంచి చెప్పగలిగారా? ఈరోజు మా జనసేన పార్టీలో చెప్పగలుగుతున్నాం. మా ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన డైరెక్ట్ మేనిఫెస్టో బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబోతున్నారు. ఇది మార్పు అంటే ఇదే మార్పు అంటే. మార్పు ఎక్కడో పైనుంచి రాదు, మనలో నుంచి వస్తుంది. అందరూ అంటూ ఉంటారు జనం మారాలంటే, జనం అంటే ఎవరు? మనమే. ముందు నువ్వు మారితే జనం మారుతారు. మేనిఫెస్టోలో నీకు నచ్చిన అంశాలు ఏంటి? మేనిఫెస్టోలో నాకు నచ్చింది సార్, మా ఆడపడుచుల కోసం, మహిళల కోసం ఆయన రేషన్ బదులు 3,500 నుంచి 2,500 నుంచి 3,500 దాకా ఇస్తానన్నారు. అది ఎంత మంచి పథకం అంటే నిజంగా ఈరోజు కోటా తీసుకున్న వాళ్ళందరూ ఆ బియ్యం తినట్లేదు. ఇదంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది బయట నుంచి. ఈరోజు దాన్ని అధిగమించడానికి మాత్రమే కళ్యాణ్ గారు ఆ పథకం పెట్టారు. జనసేన మేనిఫెస్టో గురించి జనసైనికులందరూ మేము తిప్పుకోకుండా చెప్పగలం. అదే మీ పార్టీ మేనిఫెస్టోని మిగతా రాజకీయ పార్టీలు మాత్రం చెప్పగలరా? చెప్పలేరు. అదే జనసైనికుడికి ఉన్నంత వాల్యూ. ఇది మొత్తంగా జన సైనికులంతా కూడా ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ మేము గెలిపించుకుంటాం. పవన్ కళ్యాణ్ కనుక ఈసారి గెలవకపోతే ఖచ్చితంగా 4 దశాబ్దాలు మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఇక్కడ ఉన్న జన సైనికులు చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఎలమంచలికి చేరుకోబోతున్నారు. ఎలమంచలి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం చోడవరం తర్వాత అనకాపల్లి, ఆ తర్వాత పెందుర్తి బహిరంగ సభలో పాల్గొంటారు. థ్యాంక్ యూ నేతాజీ. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.